మూసీ పునర్జీవంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ సాయంత్రం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. మూసీ నది అభివృద్ధి పేరుతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, ప్రజల్లో నెలకొన్న సందేహాలు, ఆందోళనల నేపథ్యంలో ఈ ప్రెజెంటేషన్ ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్ఎస్ హయాంలో మూసీ నది ప్రక్షాళన, అభివృద్ధి, సుందరీకరణ కోసం రూపొందించిన ప్రణాళికలు, చేపట్టిన పనులు, భవిష్యత్ కార్యాచరణపై కేటీఆర్ గణాంకాలతో సహా వివరణ ఇవ్వనున్నారు. ఎవరికీ నష్టం కలగకుండా, పేదల ఇళ్లను కూల్చకుండా కూడా మూసీ నది పరిసరాలను ఎలా సుందరీకరించవచ్చునో ప్రణాళికాత్మకంగా వివరించనున్నారు. ఇటీవల మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇల్లు కోల్పోతామనే భయంతో ఆందోళన చెందుతున్న బాధితులకు కేటీఆర్ ఇప్పటికే అండగా నిలిచారు. వారి సమస్యలను తెలుసుకునేందుకు నిర్వహించిన దండియాత్రలో కేటీఆర్ పాల్గొని ప్రజలతో కలిసి నడిచి వారికి భరోసా ఇచ్చారు. అదేవిధంగా నాగోల్ ప్రాంతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన మూసీ సుందరీకరణ పనులను ప్రత్యక్షంగా సందర్శించి అక్కడ జరిగిన అభివృద్ధిని పరిశీలించారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు ఎలాంటి అన్యాయం జరగకుండా అభివృద్ధి కూడా కొనసాగించేలా ప్రత్యామ్నాయాలు, ప్రణాళికలు ఉన్నాయని కేటీఆర్ ఈ ప్రెజెంటేషన్లో వివరించనున్నారు. మూసీ అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లను కూల్చడం అవసరం లేదని, సరైన ప్రణాళికతో నది పునర్జీవం సాధ్యమని గణాంకాలు, మ్యాపులు, ప్రాజెక్టు వివరాలతో ప్రజల ముందుంచనున్నారు. బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు.